హనుమ గారు. యాహ్! హాయ్ అండి. హాయ్. సో, ఇందులో మనకి చూసుకుంటే రిలీజ్ వచ్చేటప్పటికి కింద మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో వేశారు. లైక్ పాన్ ఇండియా అన్నట్టుగా. బట్ ఇంగ్లీష్ కూడా ఏసారో ఏంటి? పాన్ మోడ్‌లో చూపించబోతున్నారా మనోజ్ యాక్చువల్లీ గారిని? అది హీరోయిన్ రిక్వెస్ట్ అండి. అక్కడ నేను రిలీజ్ చేసుకుంటాను, మీరు వేసేయండి అన్నారు. అంది ఎందుకంటే సబ్ టైటిల్స్ ఇంగ్లీష్ లో ఉంటుంది కదన్నా, అందుకోసం అది చేసేసాం. మనోజ్ గారు. కన్నన్ హీరోయిన్ సార్ మన దాంట్లో. సో తను నేను చూసుకుంటానండి. సరే వాళ్ళు చూసుకుంటారు, మనకు పోయేదే ఉన్నది. ఓకే. మనోజ్ గారు మనోజ్ గారు. మనోజ్ గారు మనోజ్ గారు హాయ్ అండి. హలో అండి. సో మనోజ్ గారు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత సో ఒక వైల్డ్ పర్సనాలిటీని చూస్తున్నాము మీలో, యాక్టింగ్ లో స్పెషల్లీ. బట్ ఇందులో ఆ వార్ డాగ్ అనే బైక్ ని ఏదైతే చూపించారో అది చాలా అట్రాక్టివ్ గా ఉంది. సో అదేమైనా స్పెషల్ గా డిజైన్ చేయించారు? ఎస్ అండి, దట్ స్పీడ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి. అండ్ వాట్ డాగ్ అనేది ఇతను సినిమాలో అది చెప్పలేదు కదా, అదే ఓకే అది చెప్పు. ఇండియన్ డాగ్స్ అని పిలుస్తారు కాబట్టి ఇతను వార్ డాగ్ అని ఇతను ఒక వార్ మిషన్ రెడీ చేసుకొని వాళ్ళని తగిలిపెట్టే ప్లాన్ లో ఉంటాడు అనమాట. సో అందుకే ఫైర్ అంతా చూస్తారు. అండ్ ఆ బైక్ స్టోరీ చెప్పాలంటే మన ఆ, నాగార్జున ప్రభాస్ గారి సినిమా కల్కి ఉంది కదండి, దాంట్లో బండి తయారు చేసిన అసలు బుజ్జిని తయారు చేసిన టెక్నీషియన్ అనమాట ఆయన. సో ఒక కొత్త ఎన్ఫీల్డ్ బైక్ కొనుక్కొని దాన్ని రెడీ చేశారు. ఫొటోస్ పంపిస్తున్నారు. ఫస్ట్ కాన్సెప్ట్ ఫోటో చూసారు, అదిరిపోయింది సార్ అన్నారు. యాడ్ చేస్తూ వేసారు, యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. అది దాదాపు ఇప్పుడు ఈ గ్లిమ్స్ తీసినప్పుడు 700 కేజీలు ఉండిందండి బైక్. అది ఇచ్చేసి సార్ నేను కూర్చున్నా, మామూలుగా ఎన్ఫీల్డే కదా ఏదైనా తోలేయచ్చు మనం అని కూర్చున్నాను. స్టాండ్ తీసి అక్కడ ఉంది సార్, కొంచెం ముందుకు వచ్చేయండి అన్నారు. ఇలా గేర్ వేసినట్టే వేసి ముందుకెళ్ళి అది ఒక్క సైడ్ వాలిపోయిందండి. అయిపోయావరా మనోజ్ ఈ రోజు అనుకున్నాను నేను. ఆ తర్వాత అదురు పట్టుకునే కాపాడు. సో సార్తో చెప్తున్నా, ఐ థింక్ ద ఛాలెంజింగ్ థింగ్ అండ్ ద మోస్ట్ రిస్కీ అండ్ మోర్ డిఫికల్ట్ థింగ్ ఐ థింక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఈస్ గోయింగ్ టు బి ద వార్ డాగ్ బైక్ అండి. అందుకే బైక్ కి స్పెషల్ గా అంత స్పెషల్ గ్లిమ్స్ హీ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ విత్ బైక్ అండ్ డెత్ నోట్. అండ్ ఆ బైక్ కానీ ఆ డెత్ నోట్ బ్యాట్ కానీ చాలా చాలా బ్యాక్ స్టోరీ, దానికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది మూవీలో. అండ్ ఎంత యాక్షన్ మూవీస్ అయినా కానీ అన్ని ఎమోషన్స్ ఆల్రెడీ ఉంటాయి. అటు కామెడీ టచ్ కావచ్చు, ఇటు లవ్ స్టోరీ కావచ్చు, అన్నీ ఉంటాయి. బట్ ఈ ఇంత 70-80% ఆఫ్ యాక్షన్ మూవీలో లవ్ స్టోరీ ఎంతవరకు ఇన్వాల్వ్ చేయబోతున్నారు? మిగతా 40% అంటున్నాడు సార్. ఆల్ ది బెస్ట్ అన్న. మనోజ్ గారు రండి.